ఆర్ట్స్ పక్కన పెట్టు, గాలి వస్తుంది, గాలి వస్తుంది, గాలి వస్తుంది అంటే పెట్టి macam itu. Sound dah close. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈరోజు ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి అయినటువంటి పర్వదినాన ఆలయంలో శాకంబరి ఉత్సవాలని
నిర్వహిస్తూ ఆ శాకంబరి ఉత్సవాల నిర్వహణకి అన్ని రకాల హితోదిగా సాయం అందించినటువంటి రవీందర్ రెడ్డి గారు వారి బృందాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే తరఫున, ఆలయ అధికారులు అర్చకుల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆలయాల పాత్ర కీలకమైనది. మనం ఒక 1000 ఏళ్ల క్రితం నుంచి చరిత్రను గమనించినట్లయితే ఆలయాలన్నీ కూడా పోషకుల సహాయ సహకారాలతో ఈ సాంప్రదాయాలను కొనసాగించే విధానం కొనసాగేది. ఆ తర్వాత ప్రభుత్వాలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు ఏర్పడినా కొన్ని ఆలయాల్లో ఆ సత్సంప్రదాయాలను కొనసాగించడం ఆర్థిక భారంగా మారుతున్నటువంటి సమయంలో ఈ రకంగా ముందుకొచ్చినటువంటి దాతల్ని ఇంకా ప్రోత్సహించడానికి మా వైపు నుంచి ఏ రకంగా సాయం చేయడానికైనా కూడా, ఏ రకమైనటువంటి సహకారం అందించడానికైనా కూడా ముందుంటామని తెలియజేస్తూ, శాకంబరి ఉత్సవాలు అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి ఉండకూడదు, రైతు సౌభాగ్యం, రైతు శ్రేయస్సు, రైతు యొక్క పంటలు బాగా పండాలని ఆ దుర్గామాత పూజ చేయడం కోసం శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా కొనసాగించలేదు. గత 2-3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలి. పవిత్రమైన క్షేత్రంలో శాకంబరి అమ్మవారి ప్రతిరూపంలో మనం దర్శించుకున్న, శాకంబరి అమ్మవారి స్వరూపంలో మనం అమ్మవారిని పూజించిన రైతు కుటుంబాలు క్షేమంగా ఉంటాయన్నటువంటి ఆలోచనతో గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిసింది. ఇది ఒక మంచి సత్సాంప్రదాయానికి శ్రీకారంగా భావిస్తూ ఈ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ మీలాంటి వాళ్ళు కూడా మరింత మంది ముందుకు వస్తే ఇంకా ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీతో పాటుగా ఈ ప్రాంత సేవకుడుగా నేను కూడా వాళ్ళతో కలిసి ముందుంటాను, మీతో కలిసి ముందుంటానని కూడా తెలియజేస్తూ, చాలా అద్భుతంగా చేశారు. కొన్ని టన్నుల కొద్ది కూరగాయలు, పండ్లు, ఆకులు, 15 టన్నుల కూరగాయలు, పండ్లు, అదేవిధంగా ఆకుకూరలు, కాయగూరలతో ఈరోజు చేసినటువంటి మీరు అలంకరణ చూస్తుంటే అత్యద్భుతంగా ఉంది. ఈ అలంకరణ ఇలాగే ప్రతి కుటుంబంలో కూడా ఉండాలని, ప్రతి కుటుంబం, రైతు కుటుంబంలో కూడా వారి ఆనందం వెల్లివిరిసేలా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు, శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి కృపా కటాక్షాలు, ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.